హలో గాయ్స్, ఈరోజు మనం బిగ్ బాస్ అన్ని సీజన్లో ఎవరెవరు సీక్రెట్ రూమ్ ఉన్నారు, ఏ సీజన్లో సీక్రెట్ రూమ్ ఉన్నారు, ఆ సీక్రెట్ రూమ్కి పోవడానికి మెయిన్ రీజన్ ఏంటో అవన్నీ తెలుసుకుందాం. మనం ప్రతి ఒక్కటి పెడుతున్నాం కదా లైఫ్ స్టోరీస్ అవన్నీ. ప్లీజ్ మీకు నచ్చుతానో ఆ లైఫ్ స్టోరీస్ అవన్నీ చూసి కామెంట్ చేయండి, చూడండి. చూస్తే మీకు ఏమైపోతుంది, మీరేం పైసలు పెట్టేది ఏం లేదు, ఒక సబ్స్క్రైబ్ కొట్టి లైక్ కొడితే కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు చూస్తారని నాకు తెలుసు. ప్రతి సీజన్ గురించి ఎవరెవరు ఏంటేంటో మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మనం మాట్లాడుకుందాం. హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చుతానే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే మీరు సబ్స్క్రైబ్ కొట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత బిగ్ బాస్ చేరే ఫస్ట్ నుంచి అరే ఎలా ఉంటుంది, ఏంది సీక్రెట్ రూమ్ ఏంటి, అక్కడ మేకప్ ఎవరు వేసుకున్నారు, అందరికీ డౌట్లు ఉన్నాయి కదా. మీ డౌట్లకు అన్నిటికీ నేను క్లియర్ చేస్తాను. ఒక్కొక్క వీడియోతోనే నేను క్లియర్ చేద్దామని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే మనం సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఇంకా వీడియోల గురించి మీరు చూస్తారని నేను అనుకుంటున్నాను. బిగ్ బాస్ సీజన్ 1లో సీజన్ 1 2017లో సీక్రెట్ రూమ్ అయితే లేదు. అది ఒకటి. ఆ మొదటి సీజన్ కాబట్టి కేవలం 71 రోజులే, చాలా తక్కువగా పెట్టారు. ఆ సీక్రెట్ రూమ్ అట్లాంటిది అయితే ఏం లేదు. ముమ్మద్ ఖాన్ అది ఏదో కేసు వల్ల ఆమె సీక్రెట్ రూమ్కి వెళ్ళిందని అక్కడ సీక్రెట్ రూమ్ అని తప్పలేదు. అదొకటి, అంతకు మించి ఏం లేదు. బిగ్ బాస్ సీజన్ 2 గురించి మాట్లాడదాం. ఇక్కడ కూడా సీక్రెట్ రూమ్ అయితే లేదు. సీక్రెట్ రూమ్ లేదు కానీ చాలా మంది నూతన్ నాయుడు లేకపోతే శ్యామల వీళ్ళిద్దరూ వెళ్ళారని చాలా చాలా అన్నారు. వాస్తవాలు అయితే కావు. వాళ్ళు ఎలిమినేట్ అయ్యారు, పూర్తిగా బయటకు వచ్చారు, మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు. సాధారణంగా రీఎంట్రీ ఇచ్చారు తప్ప నూతన్ నాయుడు మన శ్యామల గారు ఇద్దరు సీక్రెట్ రూమ్ లో అయితే లేరు. అది మన అందరికి తెలుసు. బిగ్ బాస్ సీజన్ 3 గురించి మాట్లాడదాం. 3 నుంచి మనం సీక్రెట్ రూమ్ లో ఎలానైనా సీక్రెట్ రూమ్ లో పెట్టాలని ట్రై చేశారు. ఆ విషయం మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ సీజన్ 3లో 2019 3లో జరిగింది. అప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ చేశాను అనుకోండి. బిగ్ బాస్ రాహుల్ సిప్లిగంజ్, ఆలీ రెజా వీళ్ళిద్దరు. మొదటగా రాహుల్ సిప్లిగంజ్ గురించి మాట్లాడదాం. మొదటి వ్యక్తి, బిగ్ బాస్ చరిత్రలో సీక్రెట్ రూమ్కి వెళ్ళిన మొదటి వ్యక్తి మన రాహుల్ అన్న. అది మనకు తెలుసు. 9th వారంలో అతను ఫేక్ ఎలిమినేషన్ డ్రామా చేసి సీక్రెట్ రూమ్కి పంపించాడు. అక్కడ 2 days ఉన్నాడు. మనకు తెలిసింది 2 days ఉండి తర్వాత పాజిటివ్గా హౌస్లోకి మళ్ళీ వచ్చాడు. ఇప్పుడు వచ్చిన పునర్నవి అని మళ్ళీ అది నా పిల్ల అని కామెడీ చేసుకుంటూ అందరు వచ్చారు. ఆడ ఒక చెట్టు కాడ కూర్చుంటారు మన పునర్నవి వీళ్ళందరూ. పునర్నవి అండ్ లోపల మనకు ఒకటి రిచ్గా చెట్టు గెటప్ వేసిండ్రు కదా. అందులో బిగ్ బాస్ సీజన్ 3లో శ్రీముఖి అక్క వీళ్ళందరూ ఉన్నారు చూడండి. అందులో అయితే మన బిగ్ బాస్ సీజన్ 3లో ఇప్పుడు ఎలిమినేషన్ చేశారని అదొక డ్రామా చేసి ఆ డ్రామా నుంచి వీళ్ళు డైరెక్ట్ వచ్చేసారు. అది మనందరికీ తెలిసిందే. ఎలా అంటే ఓకే, అది ఎలిమినేషన్ అయిపోయిందని చాలా మంది అనుకున్నారు. ఓకే, 2 days అందులోనే ఉన్నారు. వీళ్ళు ఎవరెవరేం మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఫుడ్ ఇస్తారు, అన్ని వాళ్ళకు ఒక బాత్రూమ్ అవన్నీ ఉంటే మనకు తెలుసు సీక్రెట్ రూమ్లో ఎలా ఉంటుందో. అలా ఫుడ్ అవన్నీ ఇస్తారు. తర్వాత వీళ్ళని సీక్రెట్ రూమ్లోనే పెట్టేస్తారు. అది మనందరికీ తెలిసిందే. తర్వాత మన రాహుల్ అన్న వచ్చిండే. అది మనందరూ చాలా చాలా బాగా పునర్నవి అప్పటి నుంచి చాలా ఆయన పునర్నవి అని వచ్చిన అప్పటి నుంచి ఇంకా ఆయనకైతే ఇంకా పాజిటివ్ అయిపోయింది. అప్పుడు 9th వారంలో వచ్చేసాడు. అది చాలా చాలా నిజంగా ఫస్ట్ బిగ్ బాస్ ఆ సీజన్లో ఫస్ట్ సీజన్ 3లో 2019లో మన రాహుల్ అన్ననే అదేంటంటారు డ్రామా ఎలిమినేషన్ డ్రామా వేసేసి డైరెక్ట్ రావాలన్నా అదేంటంటారు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిండు. అది మన అందరికీ తెలిసిందే. చాలా చాలా మంచిగా అనిపించింది. పునర్నవి కూడా అతను వచ్చినప్పుడు వర్షం పడుతుంటే ఇలా వస్తుంటారు సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి. అదైతే భలే అనిపిస్తుంది ఫోటో. మీకు ఎంతమందికి ఆ ఫోటో గుర్తుందా ప్లీజ్ కమెంట్ చేయండి. భలే అనిపిస్తుంది. ఓకే, తర్వాత ఆలీ రెజాలో అదే సీజన్లో ఆలీ రెజా కొన్ని వారాల తర్వాత మేకవర్ తరగి తిరిగి వచ్చాడు. అంటే ఆయన సీక్రెట్ రూమ్లో ఉంచారు. ఒక వారం సీక్రెట్ రూమ్లో ఉంచి తర్వాత మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు అని మనందరికీ తెలిసిందే. ఆలీ రెజా కూడా సీక్రెట్ రూమ్లోకి వెళ్ళాడు. ఆలీ రెజా గురించి మాట్లాడదామంటే ముందు ఆలీ రెజా, రవికృష్ణ, మన జ్యోతక్క వీళ్ళు ముగ్గురు
మంచి మంచి ఫ్రెండ్స్. మంచి ఫ్రెండ్స్ కన్నా ముందు మంచి అక్క తమ్ముళ్ళు అనుకోండి. జ్యోతక్కని చూస్తే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళందరూ మంచి ప్రేమ, వాళ్ళందరినీ చాలా చాలా మంచిగా చూసుకొని ఆ విషయంలో అయితే నాకైతే భలే అనిపిస్తుంది జ్యోతక్కని చూస్తే. మీకు ఎంతమందికి జ్యోతక్క అంటే నచ్చుతుందో కామెంట్ చేయండి. నిజంగా జ్యోతక్కని చాలా మంది తిట్టుకుంటారు కానీ అది ఆమె ప్రొఫెషనల్, ఆమె ఇష్టం, ఆమె డ్రెస్సింగ్ స్టైల్ ఆమె ఇష్టం. మనం అనే రైట్ అయితే లేదని నా ఒపీనియన్. అంతే, అంతకు మించి ఏం లేదు. అంటే మనం విలేజ్లో ఉన్నంత మాత్రం, మనం విలేజ్ నుంచి వస్తున్నంత మాత్రం మనం ఆ బట్టలు వేసుకోవద్దని ఉండదు కదా. అదైతే నాకైతే అనిపిస్తుంది. తర్వాత హాలిడేస్ అని ఎలా అంటే కొంతమంది పంపించి ఒక డ్యాన్సులు వేసుకొని అప్పుడు కూడా నమ్మకం పెట్టుకోవద్దు జ్యోతక్క. ఎందుకంటే మళ్ళీ అప్పుడు కూడా ఏడిపిస్తారు. ఏంద్ర బాబు మళ్ళీ రాకపోతే ఏందని అప్పుడు కూడా అస్సలు నమ్మకం పెట్టుకోదు. కానీ ఏడుస్తూనే ఉంటాడు. సారీ, జ్యోతక్క ఏడుస్తూనే ఉంటుంది. మనకు అందరికీ తెలిసిందే మన బిగ్ బాస్ సీజన్ 3లో హాలిడేస్ వచ్చినప్పుడు ఎంత ఎమోషనల్ అయిపోతుంది అంటే చాలా చాలా ఎమోషనల్ అయిపోతుంది. అబ్బాయి ఇది రియలా కాదా, హాలిడేస్ అయినా కాదా అని. ఎందుకంటే అది మొత్తం నెత్తి మీద మొత్తం అందరు ఫేస్కి మాస్క్ వేసుకొని అందరు వచ్చారు కాబట్టి హాలిడేస్ జనాలు లేకుంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరినైనా పిలుస్తుందా, సేమ్ హాలిడేస్ లాగానే ఉందా అని చాలా డౌట్లు వచ్చాయి. లాస్ట్ హాలిడేస్ వచ్చింది, ఫుల్ ఎమోషనల్ అయితే హగ్ చేసుకొని ఏడుస్తుంది. వాళ్ళ బాండింగ్ ఇప్పుడు కూడా చాలా 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 బాగుంది. అది సూపర్ అనిపిస్తుంది నాకు. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో 2020లో సోయల్, హర్యానా, అఖిల్ సార్థక్. ఫస్ట్ సోయల్ హర్యానా గురించి మాట్లాడదాం. గ్రాండ్ లాంచ్ షోలోనే మొదటి రోజు నుంచి సోయల్ హర్యానా ఒక సీక్రెట్ రూమ్లో ఉన్నారు. సీక్రెట్ రూమ్లో ఉండి అక్కడ నుంచి ఫోన్ కాల్స్ చేసి మేము హౌస్ మేట్స్ కంటెస్టెంట్స్ మీ ఆర్డర్ వేస్తున్నాము, మీరు ఈ వంట చేసుకోవాలి ఆ వంట చేసుకోవాలంటే చాలా గొడవలు కూడా అయినాయి. మేము చెయ్యం, ఏం చేస్తారు చూసాం అంటే మేము బిగ్ బాస్ గురించి, బిగ్ బాస్ కంటెస్టెంట్స్గా మాట్లాడుతున్నాము, మీరు చెప్పిన వంట మీరు చెయ్యాలని వాళ్ళిద్దరు ఒక 2 రోజులు పెట్టి వీళ్ళని పంపించారు. పంపించి ఈ వంట ఆ వంట అని చెప్పారు. అదే మనందరికీ తెలిసిందే. ఆ వంట ఈ వంట అని చెప్పి వాళ్ళని ఇరిటేట్ తెప్పించి మరీ వాళ్ళని చుక్కలు చూపించారు. వీళ్ళు ఫుడ్ చేయకపోవడం, వీళ్ళు ఫుడ్ చేయలేరు, చాలా చాలా స్ట్రగుల్స్ పడ్డారు. అవన్నీ మనందరికీ తెలిసిందే కదా. మనం హర్యానా మన సోయల్ వీళ్ళిద్దరు బాండింగ్ ఎంతమందికి నచ్చుతో కమెంట్ చేయండి. ఇప్పటి కూడా వాళ్ళకి ఫ్యాన్ పేజ్ ఉందని నేను అనుకుంటున్నా, ఉందో లేదో నాకు తెలియదు. హర్యానా సోయల్ టామ్ అండ్ జెర్రీ లాగా వీళ్ళిద్దరు బాండింగ్ అయితే భలే ఉంటుంది. వీళ్ళిద్దరి గురించి ఒక వీడియో చేద్దామని అనుకుంటున్నాను. టైం ఉంటే మాత్రం చేస్తాను, టైం లేకపోతే మాత్రం చూద్దాం. ఇంకా తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అంతే. తర్వాత వీళ్ళు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఫోన్ కాల్స్ వచ్చి ఆర్డర్ పెడుతుంటే వాళ్ళు వంట చేయలేకపోవడం వల్ల వీళ్ళు ఏం చేశారు, బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. బిగ్ బాస్ హౌస్లోకి వీళ్ళిద్దరు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఇన్ని రోజులు మేము ఈడ ఉన్నాం ఇది అని చెప్పిన తర్వాత ఓకే. కానీ వీళ్ళిద్దరికి పడలేకపోయినా అది మనందరికీ తెలిసిందే. మళ్ళీ తర్వాత బిగ్ బాస్ సీజన్ 10లోనే బిగ్ బాస్ సీజన్ 10 అంటున్నాను, సారీ ఫ్రెండ్స్, ఇప్పుడు 10 వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 4లోనే మన అఖిల్ సార్థక్ కూడా హౌస్ మేట్స్ అందరిని కలిసి ఎలిమినేట్ చేశారని చెప్పి అతన్ని ఒక సీక్రెట్ రూమ్లో పెట్టారు. అక్కడ మోనాల్, అభిజిత్ సంభాషణ స్క్రిప్ట్ అంతా వీక్షించారు. అంటే కామన్గా చెప్తాను, అప్పుడు కామన్గా అఖిల్ ఎలిమినేషన్ అయిన తర్వాత మోనాల్, అభిజిత్ చాలా మంచిగా మాట్లాడుకోవడం అవన్నీ మనం చూసాము. అంటే నాకంత ఐడియా లేదు, ఓకే మనం కూడా అంటే అంత చూడలేదు. తర్వాత ఎలిమినేషన్ అయినప్పుడు ఒక సీక్రెట్ రూమ్లోకి పోతారు. సీక్రెట్ రూమ్ ఎలిమినేషన్ అయింది అనుకుంటారు అందరూ, ఒకేలా ఎలిమినేషన్ అయింది అని అనుకున్న తర్వాత సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోతాడు మన అఖిలన్న సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఓకే నాగార్జున సార్ వస్తారు. నాగార్జున సార్ వచ్చి లోపలికి అంటే అఖిల్తో మాట్లాడినప్పుడు అఖిల్ ఓకే నువ్వు సీక్రెట్ రూమ్లోకి నువ్వు ఎలిమినేషన్ కావు, సీక్రెట్ రూమ్ అని నీకు అర్థమయ్యే నువ్వు వచ్చావు కదా అని అంటే లేదు సార్ నేను అట్లా కాదు సార్ ప్లీజ్ అన్నా కూడా అసలు అఖిల్ మాట వెళ్ళలేడు సారు. మన అందరికీ తెలిసిందే. ఎట్లా అంటే చాలా ఇది కాదు కదా అదేంటారు మన అఖిల్ నువ్వు వచ్చావంటే సరే ఇంట్లోకి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో అంటే చాలా ఏడుస్తారు. సార్ ప్లీజ్ సార్ అని అంటాడు. అయినా కూడా విన్నాడు. తర్వాత ఓకే సార్ని చాలా రిక్వెస్ట్ చేసుకోవడం వల్ల ఓకే అఖిల్ అక్కడనే ఉన్నాడు తెలుసు. మళ్ళీ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు నామినేషన్ టైంకి వచ్చేసారు. నామినేషన్ టైంకి వచ్చినప్పుడు అభిజిత్ అఖిల్ది కూడా ఒక పెద్ద డ్రామా, పెద్ద గొడవలు అవి మనం ఒక వీడియో చేసుకుందాం. వీళ్ళందరూ ఎవరెవరు ఫైటింగ్ ఎవరెవరికి వాడలేదో ఆ విషయాన్ని కూడా ఒక వీడియో చేసుకుందాం అని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు నచ్చుతా ఆ వీడియో కావాలి అని అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత బిగ్ బాస్ సీజన్ 5 గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ సీజన్ 5 ఈ సీజన్లో బోలే మాత్రమే ఫేక్ ఎలిమినేషన్ చేశారు. మన అందరికీ తెలిసిందే. సీక్రెట్ రూమ్లోకి వెళ్ళాడు. తర్వాత చాలా మంది జస్వంత్ కూడా వెళ్ళాడని అన్నారు.
ఓకే. ఫస్ట్ ఒక విషయం మాట్లాడదాం. బోలే గురించి మాట్లాడుకుందాం. బోలే, బోలే అన్నని బోలేని సీక్రెట్ రూమ్‌లో ఏశారు. ఏసినప్పుడు ఆయన తర్వాత సీక్రెట్ రూమ్ ఫేక్ ఎలిమినేషన్ చేసి సీక్రెట్ రూమ్‌లో ఏశారు. కానీ అంత పండలేదనుకోండి. అది మనందరికీ తెలిసిందే. 'బిగ్ బాస్' సీజన్ 5లో తర్వాత జెస్సీ, జెస్సీ గురించి మాట్లాడదాం. జెస్సీ అని అంటారు. అతనేంటంటే నాకు పాములు, జేలులు ఏరుతున్న అనారోగ్య కారణం వల్ల మెడికల్ ఇష్యూస్ వల్ల మెడికల్ రూమ్‌లో పెడతారు. చికిత్స పొందుతూ సీక్రెట్ రూమ్‌లో ఉంటాడు. సీక్రెట్ రూమ్‌లో ఉన్న ఒక 1 వీక్ అనుకుంటా. సీక్రెట్ రూమ్‌లో పెట్టినప్పుడు జెస్సీ హెల్త్ ఏది కరెక్ట్ కాలేదు. అంటే ఇంకా సెట్ కాలేదు జెస్సీది. కనుక జెస్సీ చాలా అంటాడు, నాకు ఇక్కడికెళ్ళి పాములు వస్తున్నట్టు, తేలులు వస్తున్నట్టు అలా అనిపిస్తుంది సార్, ప్లీజ్ సార్ నేను వెళ్ళిపోతా, నేను ఉండలేను అని చెప్తాడు. అప్పుడు మన లోపలికొస్తాడు. లోపలికొచ్చి చికిత్స అన్నప్పుడు మన షెన్ను, ఆమె పేరు ఎవరు, షణ్ముఖ్, సిరి హనుమంత్ ఇద్దరు ఏడుస్తారు. చాలా ఏడుస్తారు. ఎందుకంటే వీళ్ళు ముగ్గురు మంచి ఫ్రెండ్స్. జెస్సీ, షెన్ను, మన సిరి, వీళ్ళు ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్స్ కాబట్టి వీళ్ళు ఎవరికైనా ఎమోషనల్ అయిపోతాం కదా. 100% ఎమోషనల్ అయిపోయి ఫ్రెండ్ వెళ్ళిపోతున్నప్పుడు అరే కాదురా, ఏం కాలేదురా, నీ హెల్త్ గురించి అన్నా కూడా ఇంకా జెస్సీ పట్టించుకోడు. లేదురా నేను వెళ్తారా, నాకు ఇది అయితలేదు అని చెప్పి జెస్సీ వెళ్ళిపోతాడు. అది మనకు తెలిసిందే. తర్వాత బిగ్ బాస్ సీజన్ 6లో 2022లో సీక్రెట్ రూమ్ అనేది ఎలాంటి లేదు. ఈ కంటెంట్లో సేఫ్ గేమ్ ఆడడం వల్ల ఈ రేటింగ్ మాత్రం బిగ్ బాస్ సీజన్ 6 అయితే పడిపోయింది అనుకో. అది ఎట్లా అంటే అది విపరీతమైన ప్రాసెస్. సీక్రెట్ రూమ్స్ ఎలాంటి ప్రయోగం కాలేదు. ఇంకొకటి అంటే వీళ్ళ సేఫ్ గేమ్ ఆడడం, ఇవన్నీ మనకు తెలిసిందే. సేఫ్ గేమ్ ఆడడం ఇలాంటివన్నీ అదంతా వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది? బిగ్ బాస్ సీజన్ 6లో చాలా మంది మంచి వాళ్ళు, ఆదిరెడ్డి వీళ్ళందరూ మంచి వాళ్ళే ఉన్నారు. కానీ ఆ సీజన్ 6లో మంచి వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు లేదు నేను వెళ్ళిపోతా అని చెప్పి సరే ఈ సేఫ్ గేమ్ ఆడడం అవంతా విచిత్రంగా ఉన్న కంటెస్టెంట్స్ కూడా అంతా లేకపోవడం వల్ల అది ఫేక్ అది సీక్రెట్ రూమ్ అయితే పెట్టలేరు. మనందరికీ తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 7 గురించి మాట్లాడతాం. బిగ్ బాస్ సీజన్ 7 2023లో జరిగింది. అశ్వత్థామ సావలేడు, బతికే ఉంటాడు అని చెప్పింది చూడ, అది గౌతమ్ 6th వారంలో ఎలిమినేషన్ అయిపోయానని చెప్పి తర్వాత అతనికి ఒక ఇమ్యూనిటీ కార్డ్ ఇచ్చి సీక్రెట్ రూమ్లో పంపిస్తారు. 2.0 వైల్డ్ కార్డ్ రాబోయే మొత్తానికి గౌతమ్ ముందే గమనించాడు. అంటే గౌతమ్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీలు వస్తాయి, ఇవన్నీ వస్తాయి ముందే ఇప్పుడు కావాలి ముందే మాట్లాడుతుంటారు చూడు. వాళ్ళు మాట్లాడుకున్న వాళ్ళని మాత్రం అస్సలు పెట్టారు అనుకోండి. అంటే వీళ్ళని ఏదో ఒకటి చేయాలి, వీళ్ళని ఏదో ఒక టార్చర్ పెట్టాలి అది అనుకొని అలా చేస్తుంటారు కదా. అలాంటి ఒక సీజనే మన బిగ్ బాస్ 7 మాత్రం ఒక హై లెవెల్ అనుకో. బెస్ట్ టీఆర్పీ అనుకోండి. అదైతే మనందరికీ తెలిసిందే బెస్ట్ టీఆర్పీ. మన పల్లవి ప్రశాంత్ వచ్చిండు, మన అమర్ వచ్చిండు. వీళ్ళిద్దరికి పెద్ద పంచాయతీలు జరిగాయి, చాలా గొడవలు జరిగాయి. ఇది ఒక వీడియో తీస్తాను నేను, ఎవరెవరికి ఏమేమి గొడవలు జరిగాయి ఆ విషయంలో. తర్వాత బిగ్ బాస్ గౌతమ్ ఎలిమినేషన్ అవుతాడు. గౌతమ్ ఎలిమినేషన్ అయిందని చెప్తారు. ఎలిమినేషన్ అయిందని స్టేజ్ పైన పంపిస్తారు. స్టేజ్ పైన పంపించిన తర్వాత మళ్ళీ సరే అందరు శుభశ్రీ ఏడుస్తుంది గౌతమ్ ఎలిమినేషన్ కావడం, అవన్నీ మనకు తెలిసిందే. తర్వాత ఎందుకు గౌతమ్ని ముందే అంటే గౌతమ్ ఏంటంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు వస్తారు అని చెప్పడం అది తప్పే 100%. ఎందుకంటే ఆడ ఉన్నప్పుడు చాలా మంది బిగ్ బాస్లో వాళ్ళకు ఏంటంటే ఆడ ఉన్నప్పుడు అవే మాట్లాడాలి, బయట విషయాలు ఏవి మాట్లాడుకోవద్దని ఆల్రెడీ మనకు ముందే వార్నింగ్ ఇచ్చేస్తారు. మన బిగ్ బాస్ కూడా ఏమైనా మాట్లాడితే వార్నింగ్ మాత్రం ఒక రేంజ్లో ఇస్తారు. అది మనందరికీ తెలిసిందే. అలా తర్వాత బిగ్ బాస్లకు గౌతమ్ ఎలిమినేషన్ చేశారు. గౌతమ్ ఎలిమినేషన్ అయినప్పుడు మళ్ళీ తర్వాత మాట్లాడుకుంటారు. అది మాట్లాడుకున్నప్పుడు ప్రియాంక ఒక చెల్లిలాగా వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏదైతే బాగానే ఉండే, ప్రియాంకతో కూడా ఫ్రెండ్షిప్ బాగానే ఉండే. ఇప్పుడు వాళ్ళు కలవట్లేదు, వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా ఉందో లేదో మనకు తెలియదు. అది ఆ తర్వాత వీళ్ళు ఓకే గౌతమ్ ఎలిమినేషన్ అయిపోతారు. గౌతమ్ ఎలిమినేషన్ అయిపోయినాక ఆల్రెడీ తేజకు అర్థమవుతుంది గౌతమ్ ఎలిమినేషన్ అయినా వాడు సీక్రెట్ రూమ్లో ఉన్నాడు. సీక్రెట్ రూమ్లోనే తేజ 100 సార్లు మొత్తుకుంటాడు. మీరు ఎంతమందికి తెలుసు ప్లీజ్ కమెంట్ చేయండి. 100 సార్లు మొత్తుకుంటాడు తేజ ఎలిమినేషన్ కాలేదు, గౌతమ్ ఎలిమినేషన్ కాలేదు, సీక్రెట్ రూమ్లో ఉన్నాడు. 100% ఏమైనా మాట్లాడితే వాడు ఇంటరు, మీరు మాట్లాడకనని 100 సార్లు చెప్తాడు. అది మనందరికీ తెలిసిందే. నిజంగా తేజ అన్న ఒక విషయం అంటే తేజ ఏంటంటే నిజం చెప్తున్నాను, తేజ వెరీ ఇంటెలిజెంట్ ఫెలో అంట. నేనైతే ఎందుకు ఆ మాట అంటున్నా అంటే తేజ ఏంటంటే ఎట్లా అంటే టకా మాట్లాడి టకా చెప్పే వాళ్ళు ఉంటారు. అలాంటి ఒక ఇంటెలిజెంట్ ఫెలో మన తేజ అన్న. అది మనందరికీ తెలిసింది. అలా తేజ అలా చెప్పిండు. తర్వాత ఒక
ఒక 4 days అనుకుంటా నాకు తెలిసి. ఐ థింక్ 4 daysకి గౌతమ్ నామినేషన్ ప్రాసెస్ అప్పుడు గౌతమ్ వస్తాడు. గౌతమ్ వచ్చినప్పుడు అశ్వత్థామ 2.0 ఏమనుకున్నారు, రారనుకున్నారా, రాలేరు అనుకున్నా, అశ్వత్థామ ఎప్పుడు చనిపోవడం అది అని ఒక డైలాగ్ చెప్పుకుంటూ వస్తాడు. మనందరికీ తెలిసిందే. ఆ డైలాగ్ చెప్పుకుంటూ వస్తుంటాడు. అందరు షాక్ అయిపోతారు. నేను చెప్పాను కదా వాడు ఎలిమినేషన్ రారా నాయన, వాడు ఎలిమినేషన్ ఎలా కాదని చెప్తారుగా. అది నిజంగా హైలైట్ అనిపించింది. బిగ్ బాస్ సీజన్ 8 కూడా గౌతమ్ వచ్చాడు, వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చాడు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినప్పుడు ఆడ కూడా ఎలిమినేషన్ కావాలి మన గౌతమ్, మన అందరికీ తెలిసిందే. ఆడ మణికంఠ హెల్త్ ఇష్యూస్ వల్ల మణికంఠ ఎలిమినేషన్ అయ్యే గౌతమ్ గౌతమ్ ప్లేస్లో మణికంఠ ఎలిమినేషన్ అయ్యేది. గౌతమ్ ఇంకా లేదు ఈ ఎలిమినేషన్. అరే నేను ఇలా ఆడుతున్నాను, నేను ఏదో తప్పు చేస్తున్నాను, ఏదో గేమ్ తప్పు పని చేస్తున్నాను అని ఒక థింక్తోనే గౌతమ్ ఓకే ఇది కాదు, ఆ విషయం ఇది కాదు అనుకొని మన గౌతమ్ది ఆ విషయంలో అది భలే అనిపించింది. మీ ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. తర్వాత తర్వాత బిగ్ బాస్ సీజన్ 8లో సీక్రెట్ రూమ్, ఎలాంటి సీక్రెట్ రూమ్ లేదు. కానీ సోనియా ఆకుల లేదా ఆదిత్య ఎలిమినేషన్ అయినప్పుడు సోషల్ మీడియా మొత్తం ఏంటంటే ఇది భారీ ప్రపంచం, ఇది బాగా సీక్రెట్ రూమ్లో పంపిస్తారు అని చాలా మంది అన్నారు. అది మనందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్లో సీక్రెట్ రూమ్ అయితే బిగ్ బాస్ 8లో సీక్రెట్ రూమ్ జరగలేదు. బిగ్ బాస్ 8 ఎప్పుడు జరిగింది? 2024లో జరిగింది బిగ్ బాస్ 8. చాలా చాలా మంచిగా అనిపించింది. 8లో కూడా మన నిఖిల్ మల్లేక, రేష్మి, అదే ప్రేరణ, అవినాష్, రోహిణి, తేజ వీళ్ళందరూ చాలా 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 మంచి వాళ్ళు. వీళ్ళందరికి మనకు తెలిసిందే, మనం చూసిందే. ప్రేరణ అయినా ఎంత బాగా గేమ్ ఆడింది అది మనకు తెలిసిందే. బిగ్ బాస్ సీజన్ 9 గురించి మాట్లాడదాం. బిగ్ బాస్ సీజన్ 9 సంజన గల్రాని గారి గురించి మాట్లాడాలంటే రణరంగం టీంలోని ఒక మిడ్ నైట్ ఎలిమినేషన్ జరిగింది. మిడ్ నైట్ ఎలిమినేషన్ డ్రామా చేసినప్పుడు అందరూ ఓట్లతోనే ఈమెని బిగ్ బాస్ హౌస్ నుంచి సీక్రెట్ రూమ్లోకి పంపించాలని అంటుండ్రు. కానీ సీక్రెట్ రూమ్ అని అందరికి తెలుసు. కానీ ఓకే ఏమో మిడ్ నైట్ ఎలిమినేషన్ అంటే మిడ్ నైట్ ఎలిమినేషన్ ఉన్నప్పుడు వీళ్ళు ఏమన్నా కావచ్చు చెప్పండి అది అట్లా అనుకొని ఓకే పంపించచ్చు అని వీళ్ళందరూ కలిసి ఒక సీక్రెట్ రూమ్లో ఈమెను ఎలిమినేషన్ చేయాలని అనుకుంటారు. ఈమెను ఎలిమినేషన్ చేయాలంటే ఒక రణరంగం అనుకోండి. బిగ్ బాస్లో మన ఎవరిని సంజన గారిని ఎలిమినేషన్ చేయాలంటే నాట్ జోక్ కాదు అని అనుకొని ఈమెని అదేంటంటే బిగ్ బాస్లో ఈమెని వేస్తారు. వేసి ఎవరిని బిగ్ బాస్ సీజన్ 9లో మన సంజన గారిని ఎలిమినేషన్ చేస్తారు. ఎలిమినేషన్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తాను. బిగ్ బాస్ సీజన్ 9లో మన సంజన గారిని ఎలిమినేషన్ చేస్తారు. ఎలిమినేషన్ ఏదంటే ఊకే దొంగతనాలు చేసిందని బిగ్ నైట్ ఎవరైనా ఆ రోజు మనం సంజన గారిని ఎలిమినేషన్ చేస్తారని వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి ఓకే సంజన గారిని ఎలిమినేషన్ చేశారు కాబట్టి ఈ సంజన గారిని ఇంటికి పంపించేస్తారు ఆయన అనుకొని ఒక థింక్తోనే అలా చేసేసారు. మన అందరికీ తెలిసిందే. కావాలని ఎలిమినేషన్ ఇంకోసారి దొంగతనం చేసావా అది చేసావా అని కూడా నాకు సార్ సీక్రెట్ రూమ్లోకి అయినాక అయితే మిడ్ నైట్ అయినాక శనివారం వస్తుంది. శనివారం అంటే సాటర్డే ఎపిసోడ్ వస్తుంది. మ్యాక్సిమం ఫ్రైడే అనుకుంటా, ఫ్రైడేనో గురువారమో నాకు తెలియదు. ఆ రోజు మిడ్ నైట్ ఎలిమినేషన్ పెట్టారు. మిడ్ నైట్ ఎలిమినేషన్ పెట్టి వీళ్ళందరూ ఒక నైట్ వస్తారు. వీళ్ళని ఎలిమినేషన్ రౌండ్ పెట్టారంటే సంజన గారిని ఎలిమినేషన్ చేయాలని మన హరితారస్ గారు గట్టిగా పన్నం పట్టుకున్నాడు అనుకుంటే అది మనందరికీ తెలిసిందే. పన్నం పట్టుకొని సరే ఈమెని ఈరోజు ఎలిమినేషన్ చేసేయాలి, ఎట్టి పరిస్థితుల్లో ఈవిడ ఎలిమినేషన్ కావాలని ఒక థింక్తోనే అలా ఉంటారు. తర్వాత స్టేజ్ మీదకి మన నాగ్ సార్ పిలుస్తాడు. నాగ్ సార్ పిలిచినప్పుడు మన సంజన గారిని ఎలిమినేషన్ కావాలంటే ఈవిడ ఎలిమినేషన్ కాకూడదు అంటే ఒకటి చేయాలి అంటారు. ఏంటంటే ఆ రోజు ఇమాన్యుల్ కెప్టెన్ ఉన్నాడు. కెప్టెన్సీ ఉన్నప్పుడు ఇమాన్యుల్ కెప్టెన్ నుండి తీసేయాలంటే వెంటనే ఇమాన్యుల్ కెప్టెన్ తీసేశారు. సంజన గారి కోసం ఒక డ్రెస్సే వారం మొత్తం వేసుకోవాలి మన శ్రీజ అంటే సార్ నేను వేసుకోనని చెప్తుంది. తర్వాత మన రీతు జుట్టు కట్ చేసుకోవాలంటే రీతు జుట్టు కట్ చేసుకుంటుంది. అబ్బా ఏడ్చుకుంటుంది, జుట్టు కట్ చేసుకుంటుంది పాపం. అది మన అందరికీ తెలిసిందే. హెయిర్ కట్ చేసుకునేది కూడా వీడియో చేశాను అనుకుంటా. హెయిర్ కట్ చేసేది కూడా వీడియో చేశాను. తర్వాత తనుజ కాఫీ బంద్ చేయాలి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినాక అంటే తనుజ కాఫీ బంద్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అదే భరణి గారు తన ఉన్న ఒక బాక్స్ ఉంటుంది వాళ్ళ గురువు, అది ఒక కాయిన్, అది నా లైఫ్లో నా బాడీలో ఒక పార్ట్ అని చెప్తాడు కదా మన ఎవరు భరణి గారు. అది కూడా ఇచ్చేయాలంటే అది కూడా ఇచ్చేసారు. నిజంగా ఏమన్నా గ్రేటర్ సూపర్ అనిపించింది నాకు. ఒకరి కోసం ఒకరి ఇంటికి రావడం కోసం అంతమంది అన్ని త్యాగాలు చేసిండ్రు కదా మన సంజన గారి కోసం. సంజన గారు వస్తుంటే ఓకే సంజన గారు బిగ్ బాస్ హౌస్లోకి పోవాలి అని అన్నప్పుడు
హరితారాజ్ గారు వచ్చింది దొంగ అని అంటాడు. అది మాత్రం వరస్ట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో చెప్పండి. తర్వాత కొంతమంది ఓకే ఎందుకు చేయాలని అనుకున్నారు. తర్వాత మన సంజయ్ గారు వచ్చినప్పుడు లోపలికి వచ్చినప్పుడు మీరు మీ జోలికి అయితే నేను రాను, ఎందుకంటే నా కోసం మీరు ఇంత చేశారు కాబట్టి మీ జోలికి అస్సలు రానని చెప్తారు. ఆ రీతుతో ఏమంటారు, రీతు ఏంటి నువ్వు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వా అని, నా కోసం జుట్టు కట్ చేసుకుంటావా అంటే ఏం కాదులే నువ్వే కదా నీకోసమే కదా ఏం కాదులే అని అంటది. అది కూడా భలే అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా ఈ 6 సీజన్లో ఎవరి సీక్రెట్ రూమ్ మీకు నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా ఇంతమంది 1 నుంచి 9 వరకు 6 సీజన్లో సీక్రెట్ రూమ్ ఎవరి సీక్రెట్ రూమ్ నచ్చింది, ఎవరు లోపలికి పోయి బయటకు వచ్చింటే బాగుంటుంది, లేకపోతే లోపల నుంచి లోపలికి ఎలిమినేషన్ అయితే బాగున్నాయి అని అనుకున్న వాళ్ళు కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నిజంగా ఈ 6 సీక్రెట్ రూమ్ ఈ 9 సీక్రెట్ రూమ్లో మీకు ఎవరి సీక్రెట్ రూమ్ నచ్చిందో కూడా ప్లీజ్ కమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకొకటి నాకైతే మన రాహుల్ సిప్లిగంజ్ సీక్రెట్ రూమ్ అయితే భలే నచ్చుతుంది. ఎందుకంటే పాట పాడుకుంటూ వస్తాడు, అది భలే క్యూట్ అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసారుగా, మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చుకొని పోవచ్చుగా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చుతాను ఒక లైక్ ఇచ్చుకొని పోండి. బాయ్.